బిడ్డడు వణికిండు 15 పాయింట్లతో ట్రంప్ శాంతి ప్రణాళిక. మీతో మీరు చర్చించుకుంటున్నారన్న ఇరాన్పై దాడుల్ని 5 రోజులపాటు అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. సంక్షోభం నేపథ్యంలో ఆ దేశంతో చర్చలు నిర్వహిస్తున్న అమెరికా ఓ కొత్త ప్లాన్ వేసింది. 15 పాయింట్లతో పీస్ ప్లాన్ను ట్రంప్ ప్రతిపాదించారు. శాంతి కోసం ఆ ప్రతిపాదనలు అమలు చేయాలని ట్రంప్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ 15 పాయింట్ పీస్ ప్లాన్లో ఏముందో తెలుసుకుందాం. నటాంజ్, ఇస్పాహన్, ఫోర్డోలో ఉన్న అణుకేంద్రాలను పూర్తి ధ్వంసం చెయ్యాలి. వాటిని మళ్లీ వాడరాదు. ఇరాన్లో జరిగే అణు కార్యక్రమాలపై అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిఘా ఉండాలి. పారదర్శకంగా ఆ పని జరగాలన్నారు. ప్రాంతీయ విచ్ఛిన్న కరశక్తులకు ఇరాన్ ఫండింగ్ ఆపాలన్నారు. ఇప్పటి వరకు సేకరించిన న్యూక్లియర్ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చెయ్యాలన్నారు. అణ్వాయుధాల తయారీ కోసం మళ్లీ ప్రయత్నించవద్దు. ఇరాన్ నేలపై యురేనియం శుద్ధీకరణ జరగరాదు. ఇప్పటికే శుద్ధి కాబడిన మెటీరియల్ను ఐఏఈఏకు అప్పగించాలన్నారు. హోర్ముజ్ జలసంధిని ఓపెన్ చెయ్యాలని, ఫ్రీ మారిటైమ్ జోన్గా ప్రకటించాలని ట్రంప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణుల అంశంలో ఆంక్షలుంటాయని, వాటి సంఖ్య, రేంజ్పై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కేవలం ఆత్మరక్షణకే ఆ ఆయుధాలు వాడాలన్నారు. 15 పాయింట్ పీస్ ప్లాన్ ప్రకారం విద్యుత్తు ఉత్పత్తి కోసం బుషెహర్ న్యూక్లియర్ ప్రాజెక్టును అమెరికా సహకారంతో డెవలప్ చేయాలి. ఇరాన్పై అన్ని ఆంక్షలు ఎత్తివేయాల్సుంటుంది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇప్పటి వరకు వైట్హౌస్ అధికారిక ప్రకటన చెయ్యలేదు. కేవలం మీడియాలో మాత్రమే పీస్ ప్లాన్ గురించి వివరాలు వెల్లడవుతున్నాయి. మరోవైపు ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఇరాన్ వ్యతిరేకించింది. ఆ దేశ మిలిటరీ కమాండ్ ఖాటమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగరీ దీనిపై మాట్లాడారు. మీ ఓటమిని ఒప్పందంగా భావించరాదు అని పేర్కొన్నారు. మీ ప్రభుత్వంలోనే అంతర్గత